నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సేవకే ప్రథమ ప్రాధాన్యం, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రైతుల సమస్యలన్నీ పరిష్కరించి వారి సేవకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని, కనీసం పండించిన పంటకు డబ్బులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతు సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రతో పంపిణీ చేశారన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 1 రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, ఈతకోట తాతాజీ, అడప ప్రసాద్, చాపల రమేష్, పుల్లా బాబీ, సిద్ధా వీరన్న, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, పసుమర్తి రామలక్ష్మణ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకేనా. మీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి రైతుకు ఏదైతే పాస్బుక్లు ఇప్పటివరకు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరికి కూడా పాస్బుక్లు అందించే కార్యక్రమం. పాస్బుక్లు అంటే ఇవ్వచ్చు, సర్వే కూడా చేసి సరిహద్దు రాళ్ళను కూడా వేసి ఎక్కడ తగాదాలు లేకుండా ఈరోజు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం ఈ మోదుగుంట గ్రామంలో అధ్యక్షుడు వహించిన అడప ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ గ్రామం 1 నెల నడవాలంటే ఈ ప్రభుత్వం మీ మీద వెచ్చించే డబ్బు ముందు మనం తెలుసుకోవాలి. అన్నదాత సుఖీభావ కింద 78,80,000 రూపాయల అమౌంట్ని ఈ ప్రభుత్వం ఇప్పటికీ మీ ఖాతాల్లో జమ చేసిన సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీ ఇక్కడ ఏమీ లేవు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కింద ఇప్పుడు ఈ సంవత్సరానికి 16,30,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇక్కడ ధాన్యం కొని, గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ తోలాలో తెలియదు, ఏ రైస్ మిల్లు దింపుకుంటారో తెలియదు. రైస్ మిల్కి వెళ్తే మరి ఆ రైస్ మిల్లు కూడా 25,000, 30,000 డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న సందర్భం మనకు తెలుసు. ఎందుకంటే మళ్ళీ మీకు ధాన్యం ఆరలేదు కాబట్టి మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి అంటే ఆ లారీ కిరాయి, లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు అవుతాయి కాబట్టి వాళ్ళకే ఆ డబ్బులు ఇచ్చిన రైతులు చాలామంది ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి దానికి భిన్నంగా ఈరోజు ఈ డబ్బులు పడే సందర్భాన్ని మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ రోడ్ల నిమిత్తం 34 లక్షల రూపాయలని ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. మన గత 2019-24 నేను పాదయాత్ర చేసినప్పుడు మీ సర్పంచ్ గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, సార్ ఈ రోడ్డు నేను వేస్తాను ప్రమాణం చేశాను, మరి డబ్బులు లేవండి, 1 ఎకరం 1/2 ఎకరం అమ్మాయినే వేయాలండి అన్నాడు. చాలా తప్పండి, ఆస్తి అమ్ముకుంటే రేపు పొద్దున మీకు ఉన్న ఆస్తి ఎంత, రేపు పిల్లలకి ఏమి ఇస్తారని చెప్పి ఎంపీ గారిని బతిమాలి 10 లక్షల రోడ్డు ఆయన ఇచ్చే ప్రామిసులు కూడా ఆ రోజుల్లో కూడా మనం నిలబెట్టుకున్నాం. దానికి కృతజ్ఞతగా కూడా ఆ రోజు 2019లో నాకు ఎక్కువ ఓట్లు పడపోయినప్పుడు కూడా 2024లో ఊరంతా ఒక తాటి మీదకి వచ్చి ఇది జనసేన పార్టీకి సంబంధించిన ఊరుగా మార్చిన మాజీ ప్రెసిడెంట్ గారు కానీ, సిద్ధ మరి వీరన్న గారికి కానీ, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది ఉండొచ్చు వేరే పార్టీల్లో, వైసీపీ నాయకులు, ఎవరి పార్టీ వాళ్ళకి ఉండొచ్చు, పార్టీలు మనం అనవసరం. ఆ రోజు మనం ఓడిపోయాం, ఈ రోజు మనం గెలిచాం కాబట్టి నిరంతరం మనం ప్రజలతో ఉండాలని చెప్పి పీజీఆర్ఎస్ అనేది ప్రభుత్వం 1 రోజు పెట్టమంటుంది. కానీ నేను ప్రతిరోజు కూడా ఈ పీజీఆర్ఎస్ అనే అన్ని శాఖల్లోనూ ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మా ఆఫీసులో చేయొచ్చు, ఇక్కడ ఆఫీసులో చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ఈ రోజు వరకు 44 అప్లికేషన్లు వస్తే 41 అప్లికేషన్లు పూర్తి చేసాం. ఈరోజు పొద్దు నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ పెడితే ఒక్క అప్లికేషన్ కూడా రాకుండా జీరోలో నడుస్తూ ఉందని చెప్పడానికి గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సమస్య అనేది మిగలకూడదని మనం యుద్ధం చేస్తూ ఉన్నాం.
ఇవాళ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఉండక్కర్లేదు. మీరు వెళ్తే మీ పని చేయడానికి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు మన ఆఫీసులో ఉంటారు. ఇప్పుడు 10 మంది. దానికి మల్లికార్జునరావు గారు ఉంటారు, మా పిఏలు ఉంటారు, మా సొంత స్టాఫ్ ఉంటారు. అది కాకుండా ప్రభుత్వం మనకు 6 అధికారులు ఇచ్చింది. 6 కూడా అక్కడే ఉంటారు. మీ సమస్యని పరిష్కారం చేసేది అక్కడ చేసే విధంగా మనం ఏర్పాట్లు చేసాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్పులు అయిన తర్వాత ఒక విలేజ్ స్వరూపంలో మార్చిన సందర్భం మీ అందరికి తెలుసు. అప్పుడు దాకా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎందుకు నెగ్గారు వాళ్ళకే తెలియదు. కనీసం వాళ్ళతో మాట్లాడి నాయకులు లేడు, డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఇచ్చిన మొట్టమొదటి రోజు నుంచి పార్టీలకు అతీతంగా ఆ సర్పంచ్గా చెక్ పవర్ ఇచ్చి ఆ సర్పంచ్తో ఖర్చు పెట్టి శానిటేషన్ చేయించి కానీ ప్రజల అవసరాలు తీర్చిన ప్రభుత్వం కాదని నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా చాలా మందికి ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. నిత్యం ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రతిరోజు అవసరం వస్తూనే ఉంటుంది. ఒకరోజు ట్యాప్ పోతే, ఒకరోజు లైట్ పోతే, ఒకరోజు కొన్ని చోట్ల రైళ్లు ఉండవు, కొన్ని చోట్ల రోడ్లు ఉండవు, కొన్ని చోట్ల రైతులు లింక్ రోడ్లు లేవు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక లింక్ రోడ్డు కూడా వేయలేకపోయారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఇవాళ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన మీ అందరికి కూడా మేము రుణపడి ఉండి పనిచేస్తామని చెప్పి కూడా మీ దగ్గరికి వచ్చి ఇవాళ ప్రజల్లో తిరగాలంటే భయపడే రోజుల నుంచి ప్రజల దగ్గరికి వచ్చి మాకు సమస్యలు లేవనే తేదీ దగ్గర తీసుకెళ్ళి ఉంటే ఘనత మీది మాది అని కూడా తెలియజేస్తూ ఉంటాం.